ఏం చేద్దామే, మన బాబా బీటెక్ అయిపోయింది, ఊరికనే ఉన్నాడు, జాబ్ లేదు. ఏంటండి ఎప్పుడు మనకి జాబ్ లేదు జాబ్ లేదు అంటుంటారు. వెతుక్కుంటాడు, చేస్తాడు. అందరు పిల్లలకు జాబులు వస్తున్నాయి, ఎట్లా మరి మనోనికి జాబ్ లేదు? వాడు ఏదో కోర్సు చేస్తున్నా అని చెప్పిండు కదా మొన్ననే. వాడు ఏదో కోర్సు చేసుకొని కొద్ది రోజులు టైం ఇద్దాం, వాడు కూడా జాబ్ చేసుకుంటాడు. అప్పుడే తొందరపడకండి, వాడిని ఏమనకండి. ఏ కోర్సే వాడు, ఆ కోర్సు ఈ కోర్సు అని 1 year నుంచి డబ్బులు తీసుకెళ్తున్నాడు, రిజల్ట్ లేదు. ఏం కాదులేండి, వాడికి జాబ్ ఇవాళ కాకుంటే రేపు వస్తుంది. వాడి పైన ప్రెషర్ పెడితే వాడికి ఇబ్బంది పడతాడు కదా. ఇంకా కొద్ది రోజులు చూద్దాము, ఏదో ఒక జాబ్ వస్తుందిలే. ఏది అయిపోతున్నది, బీటెక్ చదివిండు, 28 సంవత్సరాలు వచ్చినాయి, పిల్లనిస్తలేరు. మనం ముసలోళ్ళం అయినాం, ఎట్లా వాని ఫ్యూచర్ ఎట్లా? వాడికి జాబు లేదని బాధపడుతున్నారు కదా. నేను ఒక విషయం చెప్తా, మీరు తిట్టాను అని అంటే నా మాట వినండి. తిట్టాను లేదు, చెప్పు ఏంటో. మన వాడికి జాబ్ లేదని బాధపడుతున్నారు కదా. వాడికి బీటెక్ అయిపోయి 3-4 సంవత్సరాలు అవుతుంది. వాడికి స్కిల్స్ లేవు. అలాగని స్కిల్స్ నేర్పించి జాబ్ ఇచ్చే కంపెనీ ఒకటి ఉంది. మీరు తిట్టాను అని అంటే నేను చెప్తా, కాకపోతే దానికి ఒక 3-4 లక్షలు ఖర్చు అవుతుంది. మీరు ఓకే అంటే. అయితే హైదరాబాద్లో అజా కోడింగ్ ట్యూటర్ అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. అందులో ఇంటర్న్షిప్ ఇచ్చి జాబ్ ఇస్తారట, మా తమ్ముడు చెప్పాడు. మరి తీసుకెళ్దామా ఒకసారి వాడిని? వానికి జాబ్ వస్తుందంటే డబ్బులు కట్టడానికి ఓకే, పోయి డబ్బులు కట్టేసి జాయిన్ చేద్దాం. అయితే ఇప్పుడే మా తమ్ముడికి ఫోన్ చేస్తాను నేను, వాడిని తీసుకెళ్ళి జాయిన్ చేసి వద్దాం మనం. ఓకే, అలాగైతే తీసుకెళ్ళి జాయిన్ చేద్దాం.